సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు ఐడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు వచ్చేసి ఓటర్ ఈ ఎపిక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి చెప్తాను. సో ఓటర్ ఈ ఎపిక్ కార్డ్ అంటే ఓటర్ ఐడి విత్ ఫొటోస్ సహా రావడం జరుగుతుంది. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లో nvsb.in అయితే ఓపెన్ చేయండి. సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫోన్స్ ఈ యొక్క వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అండ్ రిజిస్టర్ అనే ఒక బటన్ అనేది కనిపిస్తుంది వెబ్సైట్లో. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా కోడ్ అని అడుగుతుంది. సో మీకు ఆల్రెడీ దీనిలో అకౌంట్ ఉంటే సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే క్రియేట్ చేసుకోవడానికి కింద మనకు డోంట్ హ్యావ్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. క్యాప్చా కోడ్ అడుగుతుంది, క్యాప్చా కోడ్ ఇచ్చేయండి. సెండ్ ఓటీపీ అని మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటర్ ఎపిక్ కార్డ్ నెంబర్ అంటే ఎపిక్ కార్డ్ నెంబర్ ఉంటే ఇచ్చేయండి, లేదంటే వదిలేయండి. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఒక సెట్ చేసుకోండి. సో ఈమెయిల్ ఒకటి ఇచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ మీరు క్లిక్ చేస్తే అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఎప్పుడైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మళ్ళీ వెబ్ పేజ్లోపు వెళ్ళి అక్కడ మీరు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఇవి 3 కనుక ఇచ్చినట్లయితే మీకు లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డాష్ బోర్డ్లో మీకు చాలా వరకు ఓటర్ సర్వీసెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ ఈ ఎపిక్ ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది కొత్తగా. సో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎపిక్ నెంబర్ అండ్ రెఫరెన్సీ నెంబర్ అని అడుగుతుంది. సో ఎపిక్ నెంబర్ అంటే ఆల్రెడీ మీకు ఓటర్ ఐడి అంటే ఓటర్ ఇష్యూ చేయబడి ఉంటే మీకు ఓటర్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ చేసేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఒక రెఫరెన్స్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను రెఫరెన్స్ ఐడి ద్వారా డౌన్లోడ్ చేస్తాను. సో ఎందుకంటే మనకు ఈ ఎపిక్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది February 1 తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు నేను సింపుల్గా ఆ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఇచ్చేసి కింద స్టేట్ని సెలెక్ట్ చేసుకొని సర్చ్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వాళ్ళ నేము ఎపిక్ నెంబర్ అయితే చూపిస్తుంది అండ్ వాళ్ళ తండ్రి నేము మొబైల్ నెంబరు దానికి సంబంధించినటువంటి ఈమెయిల్. ఈ 3 యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. కింద మనకు సెండ్ ఓటీపీ బటన్ అయితే కనిపిస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నా ఏదైతే ఆ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా మళ్ళీ అడుగుతుంది. ఆ క్యాప్చాని కూడా మీరు ఎంటర్ చేయండి. క్యాప్చా గురించి ఒక వీడియో మన ఛానల్లో ఉంది, అంటే మెయిన్ ఛానల్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో కానీ పైన కార్డ్స్లో కానీ ఇస్తాను. దాన్ని చూసి మీరు క్యాప్చా కోడ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సింపుల్గా అయితే ఉంటుంది వీడియో. అండ్ ఎప్పుడైతే మీరు ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఎపిక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫైల్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీ ఓటర్ ఐడి అయితే మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఏదైతే ఓటర్ కార్డు పీవీసీ కార్డు ఉంటుందో అదే సేమ్ అలాగే వస్తుంది. ఈ ఓటర్ ఐడిలో చూసుకున్నట్లయితే ఫోటో, ఫాదర్ అండ్ మదర్ నేమ్, క్యాండిడేట్ నేము అండ్ వాళ్ళ యొక్క అడ్రస్, ఓటర్ ఐడి అంటే ఓటర్ సంబంధించినటువంటి అధికారి సైన్ కూడా ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. దాన్ని చదువుకోవచ్చు. నేను ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తాను. ఈ విధంగా మీరు ఓటర్ ఈ ఎపిక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా దీన్ని మీరు కలర్ జిరాక్స్ కనుక తీసుకొని లామినేషన్ చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇది 100% ఒరిజినల్. ఈ విధంగా మీరు ఓటర్ ఐడిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే. ఇది సింపుల్ ప్రాసెస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జస్ట్ 39 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. 100 అయితే చేయండి తొందరగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.